మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో మావోయిస్టు కీలక నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కోరాపుట్లో హిడ్మాను అరెస్ట్ చేశారు పోలీసులు. AK-47 రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు హిడ్మా. 7 ప్రధాన హింసాత్మక ఘటనలు హిడ్మా ప్రమేయాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్ చూస్తున్నారు మీరు. హిడ్మాను అరెస్ట్ చేసిన తర్వాత హిడ్మాకి సంబంధించిన ఫోటోను, అలాగే అక్కడ స్వాధీనం చేసుకున్న ఆ మందుగుండు సామాగ్రి, దాంతోపాటు ఆ ఆయుధాలను కూడా పోలీసులు ప్రదర్శించడం జరిగింది. అక్కడ చూపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోరాపుట్కి సంబంధించి ఇప్పుడు ఒడిశాలో మావోయిస్టు కీలక నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యాడు. కోరాపుట్లో హిడ్మాను అరెస్ట్ చేశారు పోలీసులు. AK-47 రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు హిడ్మా. 7 ప్రధాన హింసాత్మక ఘటనలో హిడ్మా ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానించారు. దాంతోపాటు వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత ఆ నిజాలను ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. విజువల్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం హిడ్మాతో పాటు ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది? రవి, ఇక్కడ హిడ్మాను అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి కీలక సమాచారాన్ని పోలీసులు సంపాదించడం జరిగింది? రవి, సచిన్, మనం చూసినట్టు కనుకైతే ప్రధానంగా ఒరిస్సా ఏరియా కమిటీ మెంబర్ మావోయిస్ట్ పార్టీ కీలక నేత హిడ్మా, మళ్ళీ చెప్తున్నాను, హిడ్మాను పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. అతనితో పాటు మరికొంతమందిని అదుపులో తీసుకున్నట్టయితే మనకు పక్కా సమాచారం ఉంది. అయితే దీంట్లో ఒరిజినల్ హిడ్మాకు ఈ హిడ్మా పేరుతో చాలా మంది ఉన్నారు. అయితే ఈ హిడ్మా వేరు, ఆ హిడ్మా వేరు అని ప్రధానంగా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూసినట్టు కనుకైతే తన దగ్గర ఎవరైతే ఇద్దరిని పక్కా పోలీసు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ హిడ్మాను అస్సాం ఏరియాలో అరెస్ట్ చేసినట్టు, అస్సాంలోని ఏజెన్సీ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టయితే మనకు సమాచారం ఉంది. అతని దగ్గర నుంచి AK-47 రైఫిల్ ని కూడా స్వాధీనపరుచుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికీ అసలు ఏంటి అసలు నిజంగా ఈయన వివరాలు ఏంటి, ఎక్కడ, ఏ విధంగా ఈయనకు పార్టీకి సంబంధం ఏంది, ఎట్లా ఏ పార్టీలో ఇతను సంబంధించిన స్థాయి ఏంది అనే కోణంలో సమాచారం కోసం చూస్తున్న, సమాచారాన్ని ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఎపిసోడ్ కనుక చూసినట్టుగా అయితే ఈ ఎపిసోడ్ లో చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చినట్టు తెలిసింది. అసలు పార్టీకి సంబంధించిన ప్రతి కదలికను ఇటు ఐబీ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఏరియా కమిటీ, ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ కావచ్చు, అందరూ కూడా చాలా సీరియస్ గా చూస్తున్న పరిస్థితి, పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి హిడ్మా అరెస్ట్ అయ్యారని అనేది చెప్పడంతో ఒక్కసారిగా హిడ్మా అరెస్ట్ అయితే హిడ్మా ఏ విధంగా దొరికాడు, ఎక్కడ దొరికాడు అనే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కోరావుడ్ ఆ ప్రాంతంలో హిడ్మాను పోలీసులు ఈ రోజు సాయంత్రం అదుపులో తీసుకున్నట్టయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అంశంలో పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఎవరైతే హిడ్మా పేరుతో ఉన్నవారు, హిడ్మా పేరుతో ఎంతమంది ఉన్నారో, అసలు హిడ్మా పేరుతో ఎవరు దొరికినా హిడ్మానే అసలు హీరో, హిడ్మానే ఎవరైతే గతంలో సిఆర్పిఎఫ్ సంబంధించిన 70 మందిని హతమార్చిన హిడ్మానే ఇతనా, అసలు ఈ హిడ్మా ఎవరు, హిడ్మా ఏ స్థాయిలో ఉన్నారు, హిడ్మాకు ఈయనకు సంబంధం ఏంది, అసలు ఎట్లా ఏం జరిగింది అనే కోణంలో సమాచారం అయితే సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలిసింది. మొత్తానికి అస్సాం పోలీసులు హిడ్మాను అస్సాం పోలీసుల అదుపులో హిడ్మా ఉన్నారు. హిడ్మాను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టయితే ప్రధానంగా ఇటు పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికీ AK-47 రైఫిల్ తో పాటు ఒక పిస్టల్ కూడా స్వాధీనం పరుచుకున్నారు. పిస్టల్ తో పాటు AK-47 కు సంబంధించిన బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కొన్ని డిటోనేటర్స్ తో పాటు మందుగుళ్ళు కూడా స్వాధీనపరుచుకున్నట్టయితే మనకు అక్కడి నుంచి సమాచారం అందుతుంది. పెద్ద మొత్తంలో మావోయిస్టుకు సంబంధించిన సామాగ్రిని కూడా స్వాధీనపరుచుకున్నట్టు ఇప్పటికైతే సమాచారం ఉంది. సచిన్, రవి, ప్రస్తుతం హిడ్మాని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసుల నెక్స్ట్ అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? పోలీసులు ఏమంటున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు? సచిన్,
మళ్ళీ మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే ఒరిజినల్ హిడ్మా ఉన్నాడో ఆ హిడ్మా వేరు, ఈ హిడ్మా వేరని ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా సంఘాలు చెబుతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ లోని కూడా ఈ ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఇంటెలిజెన్స్ నేరుగా పక్కా సమాచారంతో హిడ్మాను పట్టుకునే ప్రయత్నం జరిగింది. వెళ్ళి పట్టుకునే టైంలోనే ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. పారిపోయే తరుణంలో హిడ్మాతో పాటు మరో కీలక వ్యక్తిని పట్టుకున్నట్టు తెలిసింది. అస్సాం ఆ ఏరియా కమిటీకి సంబంధించిన మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ ను తీసుకున్న పరిస్థితి. అయితే అస్సాం ఆ స్టేట్ సెక్రటరీతో పాటు కొంతమందిని కలిపి ఒక బాడీని తయారు చేస్తారు. ఆ బాడీలో ఒక మెంబర్ మాత్రమే దొరికిన పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టుగా మావోయిస్టు పార్టీ చాలా సీరియస్ గా కొత్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్టయితే తెలిసింది. ఎప్పుడైతే దేశానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి తెలిసింది. ఈ కోణంలోనే చాలా సీరియస్ గా పార్టీకి సంబంధించిన ముఖ్యుల గురించి, నాయకుల గురించి, ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్న టాప్ లీడర్స్ గురించి గోప్యంగా ఉంచే ప్రయత్నం కూడా మావోయిస్టు పార్టీ చేస్తుంది. దీంతో పాటు సేఫ్ జోన్లను వెతికే ప్రయత్నం జరిగింది. ఎక్కడ లాస్ కాకుండా ఎట్లా నిర్వహించాలి ఏంటి అనే కోణంలో కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు ఒక చర్చ జరుగుతుందని అయితే మనకు సమాచారం అందింది. దీంతో పాటు ఇటు పోలీసులు కూడా సీరియస్ గా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆపరేషన్ కగార్ పేరుతో సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ 2026 లోపు ఈ అంశం అంతా క్లోజ్ అయిపోవాలి అనే ఒక టార్గెట్ తో పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే పార్టీకి కొంత మేజర్ నష్టం జరిగింది. కాబట్టి ఆ మేజర్ నష్టంకు సంబంధించిన అంశంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, అసలు లీడర్లు ఎవరు, ఇంకా లీడర్లు ఎవరిని మనం ఇది చేస్తే పార్టీ బలహీన పడుతుంది అనే కోణంలో ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని, మళ్ళీ చెబుతున్నాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఎప్పటికప్పుడు వాస్తవికాలు పరిశీలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాంకేతిక విధానం ద్వారానే ఎవరెవరిని కనెక్టివిటీ చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి, పార్టీకి ఎక్కడ నుండి ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో చాలా క్లోజ్ అబ్జర్వేషన్, మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మావోయిజాన్ని అయితే మనం అంతం చేస్తామని చెబుతున్నాం. కాబట్టి ఎవరు సింపథైజర్ అనే కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వివరాలు సేకరించాలని ఇప్పటికే కొంత ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టయితే తెలిసింది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైతే ఎఫెక్టివ్ ఉన్న 16 రాష్ట్రాలని మావోయిస్టు పార్టీ చెప్పిందో ఆ మావోయిస్టు పార్టీ చెప్పిన 16 రాష్ట్రాల్లో వాస్తవిక పరిస్థితులు ఏ జిల్లాల్లో ఎఫెక్టివ్ ఉన్నది ఏంటి అనే కోణంలో ఇప్పటికే చాలా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నట్టయితే తెలిసింది. ఓవరాల్ గా మనం ఈ హిడ్మా అంశం చూసినట్టు కనుక అయితే ఎవరైతే దొరికిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒరిజినల్ హిడ్మా కాదు. హిడ్మా సంబంధించిన అంశంలో ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్ పోలీసులు అఫీషియల్ గా ఏది కూడా చెప్పలేదు. అయితే అసలు ఏ ఇంటెలిజెన్సీ వీళ్ళని అదుపులో ఈ హిడ్మా అనే వ్యక్తిని అదుపులో తీసుకుంది ఏంటి అనే కోణంలో, అంటే అస్సాం పోలీసులు తీసుకున్నారా, లేదంటే అక్కడ ఉన్న ఇంటెలిజెన్సీ కావచ్చు, ఐబీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ బ్యూరో కావచ్చు, ఇట్లా ఎవరు అదుపులో తీసుకున్నారు ఏంటి అనే కోణంలో ఏ రాష్ట్రం సంబంధించిన పోలీసులు తీసుకున్నారనే కోణంలో ఇంకా ఒక పక్క సమాచారం అయితే రాలేదు. కానీ మొత్తానికి ఓవరాల్ గా ఎవరైతే అదుపులో తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నట్టు, అతని దగ్గర నుంచి ఒక AK-47 స్వాధీనపరుచుకున్నట్టు, పిస్టల్ ను స్వాధీనపరుచుకున్నట్టు, అతనితో పాటు ఒక వ్యక్తిని స్వాధీనపరుచుకున్నట్టయితే అదుపులో తీసుకున్నట్టయితే తెలిసింది. ఇద్దరిని అదుపులో తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. సచిన్. రైట్ రవి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. गतकाली हमको खबर आसी थी कि छत्तीसगढ़ पटेरू ओडिशा कोरापुट देके आंध्रा साइड किसी नक्सल माने क्रॉस करने चेष्टा करूँ आम ऑपरेशन प्लान कर ले और डिस्ट्रिक्ट पुलिस और ऑपरेशन प्लान है हम DVF जाके ऑपरेशन सेटा करला से DVF को लीड हम करते SDPO पार्थ कश्यप और हम AC DIOC और से जाके आज सकाले
आज सकाले से माने देखिले से एरिया को जिते गले से 4 जन संदिग्ध लोग सेठी थिले से माने पुलिस को देखी गले 3 जन पड़े गले और जड़े आमको धरा पड़ला से माने आमको देखी के पुलिस को पूरे फायरिंग भी करले लेकिन गोली क्या बाजला नहीं और आम जड़े को अरेस्ट करके आनी से ता पाखे आमको वेपन भी मिली AK-47 और ता संग एमुनिशन लाइव राउंड भी आमको मिली और किसी गन पाउडर और एमती मोटरोला सेट एमती जीन्स भी मिली और तार आइडेंटिफिकेशन आम करूँ तार मोहन ना अच्छी से ACM कैडर AOB रे ACM कैडर रे पिला छत्तीसगढ़ अंचल लोक अच्छी से आमरो AOB जो आमरो एठी एक्टिव थिला कोरापुट रे आगरू से AOB रे मेंबर अच्छी तार मुंडर ऊपर 4 लाख इनाम अच्छी तार नारे मामला एबे जेता में देखुची 4टा केस हमरो कोरापुट रे अच्छी 3टा केस मलकानगिरी रे अच्छी और बाकी और केसेस रे भी से इन्वॉल्व अच्छी ताको में రైట్ అది ఒడిశా పోలీసులు చెప్పుకొస్తోంది మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒడిశాలో మావోయిస్టు కీలక నేత కుంజం హిడ్మాను అరెస్ట్ చేశామంటూ పోలీసులు కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చారు కోరాపుట్లో హిడ్మాను అరెస్ట్ చేశారు పోలీసులు AK-47 రైఫిల్ భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు హిడ్మా 7 ప్రధాన హింసాత్మక ఘటనలో హిడ్మా ప్రమేయం ఉందంటూ పోలీసులు చెప్పుకొచ్చారు హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.